ముందుగా ఈ విశ్వానికే ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు మరియు నాకు నిరంతరం జ్ఞానం ధ్యానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. అలాగే ఈ జూమ్ నిర్వహిస్తున్నటువంటి సునీతా మోహన్ దంపతులకు జూమ్ లో ఉన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏంటి అంటే పత్రిగారి సందేశము. క్షమించడం వల్ల నీ గతము మారదు, కానీ నీ భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా మారుతుంది. మళ్ళొకసారి చెప్పుకుందాము. క్షమించడం వల్ల నీ గతము మారదు, కానీ నీ భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా మారుతుంది. దీని గురించి మనం కొంత వివరణ తీసుకుందాం. క్షమించడం అనేది ఎవరో చేసిన తప్పును సమర్థించడం కాదు, అది మన మనస్సులో ఉన్న ద్వేషం, కోపం, బాధను విడిచిపెట్టడం అన్నమాట. క్షమించడం అంటే ఇది అన్నమాట. గతంలో ఎవరో మనకు ఏదో చేసింటారు, అదంతా ఎలా ఉంటుంది, మన జ్ఞాపకాలలో ఉంటుందన్నమాట. కానీ దాన్ని పట్టుకొని మనం బాధపడుతూ ఉంటాం. అంతే కదా, ఎవరన్నా ఏమన్నా అన్నారంటే దాన్ని పట్టుకొని రోజుల తరబడి బాధపడుతూ ఉంటాం. క్షమించడం అంటే ఆ బాధను మనసులోంచి తీసివేయాలి. ఆ అన్న మాటలను మనం వదిలిపెట్టాలన్నమాట. మన గతాన్ని ఎవరన్నా మార్చగలరా అంటే ఎవ్వరూ మార్చలేరు. జరిగిన సంఘటనలన్నీ అలాగే ఉంటాయన్నమాట. కానీ ఆ సంఘటనల వల్ల మనలో ఉన్న కోపము, ద్వేషము, ప్రతీకారం వంటి భావాలను మనం వదిలిపెడితే మన భవిష్యత్ అనేది మారుతుంది. మనం క్షమించడం వల్ల భవిష్యత్తు మారుతుంది అని పైన చెప్పుకున్నాం కదా, అదే అన్నమాట. మన హృదయం కూడా చాలా తేలిక అవుతుంది, మన జీవితంలో శాంతి నిండుతుంది. అందుకే భారతీయ ఋషులు ఏం చెప్పారు అంటే క్షమాధర్మం పరమం అని చెప్పడం జరిగింది. క్షమించడం వల్ల ఎంతో లబ్ధి పొందుతాం, మన భవిష్యత్తు బాగుంటుంది. ఉపనిషత్తుల్లో దీని గురించి ఒక గొప్ప వాక్యం ఉంది. ఏంటి అంటే ఈశావాస్యమిదం సర్వం యత్ కించ జగత్యాం జగత్ అని. అంటే ఈ ప్రపంచంలో అంతా ఒకే పరమాత్మతో నిండి ఉంది. అంటే మనం చూస్తున్న ఈ మనుషులు అనుకోండి, పశుపక్షాదులు అనుకోండి, ప్రకృతి అనుకోండి, ఇవన్నీ కూడా మనకు చూడడానికి వేరువేరుగానే కనిపిస్తాయి, కానీ లోపల ఉన్న ఆత్మ మాత్రం ఒక్కటే. అన్నిట్లో మనం చెప్పుకుంటున్నాం కదా, అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే అని. అలా అన్నమాట. క్షమించడం వల్ల మన భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా మారుతుంది. ఎందుకు అంటే మనల్ని బాధించిన వ్యక్తిపై మనం కోపాన్ని, పగను పెంచుకుంటే మన ఆలోచనలన్నీ ఎలా ఉంటాయి, ఎప్పుడు ఆ పాత గాయం చుట్టే, వాళ్ళు చేసిన గాయం చుట్టే తిరుగుతుంటాయి అన్నమాట. దానివల్ల ఏమవుతుంది, మన భవిష్యత్ అంతా విషతుల్యం అవుతుంది. కానీ ఎప్పుడైతే మనం క్షమిస్తామో అప్పుడు మనం ఆ బంధనాల నుండి విముక్తులమై ప్రశాంతమైన భవిష్యత్తు వైపు మనం అడుగులు వేస్తామన్నమాట. కోపం అనే బంధనం నుంచి మనం ఆత్మను విడిపిస్తాం, అంతే కదా. కోపం ఎప్పుడైతే వదిలిపెడతామో మన ఆత్మ కూడా ఫ్రీగా ఉంటుందన్నమాట. ఇదే నిజమైన ఆధ్యాత్మికత. చూడండి, మనకి ఇది అర్థం కావడానికి ఎన్నో రకాల బల్బులు ఉంటాయి. అంటే బల్బులు రంగురంగులా ఉంటాయి, గ్రీను, వైటు, ఏమో మనం చూస్తుంటాం కదా. ఫెస్టివల్స్ అప్పుడు రంగురంగుల బల్బులు వేస్తూ ఉంటారు, చిన్నవి పెద్దవి. అన్ని బల్బుల్లో మనం చూడ్డానికి వేరువేరుగా కనిపిస్తాయి. మరి అందులో ఉన్నది ఏంటి, అన్నిట్లో ఉండేది ఒక్కటే. ఏంటి, విద్యుత్. అన్నిట్లో ప్రవహించేది విద్యుత్తే. అలాగే మనం మనుషులు కూడా చూడ్డానికి వేరువేరుగా కనిపిస్తారు. అంటే రూపం అనుకోండి, భాష అనుకోండి. ఇప్పుడు మనకి తెలుస్తూనే ఉంది, ఒకరు నల్లగా, ఒకరు తెల్లగా, ఒకరు పొట్టిగా, ఒకరు పొడువుగా, ఒకరు తెలుగు భాష, ఒకరు హిందీ భాష, ఇలా
వేరువేరుగా ఉంటాయి. అలాగే స్వభావాలు కూడా వేరుగా ఉంటాయి. కానీ అందరిలో ఉన్నదేంటి? ఆత్మ ఒక్కటే. అలాగే సముద్రంలో అలలు కూడా చూడండి. చిన్న అలలు వస్తుంటాయి, పెద్ద పెద్ద అలలు వస్తుంటాయి. కానీ వచ్చేదంతా సముద్రం నీటి నుంచే. మనకు చూడడానికి చిన్న అల, పెద్ద అల ఇలా వేరువేరుగా కనిపిస్తుంటాయి. కానీ అవన్నీ కూడా సముద్రపు నీరే అన్నమాట. అలాగే మనకు మనుషులు వేరువేరుగానే కనిపిస్తారు. కానీ లోపల ఉన్న చైతన్యం ఒక్కటే. అదే మనం తెలుసుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనకు ఈ భావం అర్థమైతుందో అప్పుడేమవుతుంది? ద్వేషం చాలా వరకు తగ్గుతుంది అన్నమాట. చూడండి, ఇంకా మనకు నచ్చిన వ్యక్తిని మనం సులభంగా ప్రేమిస్తాం, అంటే తొందరగా ఇది చేసుకుంటాం. మనకు నష్టం చేసిన వ్యక్తిని మనం ప్రేమిస్తామా? అస్సలు ప్రేమించము. ప్రేమించడం చాలా కష్టము. అంటే అక్కడ ఏం చూస్తున్నాం మనము? ఆ వ్యక్తిని, శరీరాన్ని మాత్రమే చూస్తున్నాం. లోనున్న ఆత్మను మనం చూడడం లేదు. ఇక్కడ మనకు ఉపనిషత్తులు ఏం నేర్పుతున్నాయంటే, వ్యక్తి రూపం కాదు చూడాల్సింది, ఆత్మను చూడండి అని. రూపాన్ని కాదు, ఆ వ్యక్తిలో ఉన్న ఆత్మను చూడండి అని. ఇక భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు దైవ గుణాలను చెప్పేటప్పుడు క్షమ ముఖ్యమైన గుణంగా చెప్పడం జరిగింది. 16వ అధ్యాయము 2వ శ్లోకం. అహింస సత్యం అక్రోధస్త్యాగ శాంతిరైపుషణం దయా భూతేషు లోల్పం మార్దవం హీరచాపలం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటి అంటే, కోపం లేకపోవడం, దయ, శాంతి వంటి గుణాలు ఉన్నవారు దైవ స్వభావం కలవారు అని చెప్పడం జరిగిందనమాట. మనసులో ద్వేషం ఉంటే ఏమవుతుంది? మన ఆలోచనలన్నీ కూడా కలుషితంగానే ఉంటాయి. అంతే కదా, ద్వేషం ఉన్నప్పుడు నెగిటివ్గానే ఆలోచిస్తాం. కానీ క్షమించడం ద్వారా ఏమవుతుంది? మన మనసు ఎంతో శుభ్రపడుతుంది అన్నమాట. అప్పుడు మన భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటాం, సరి అయిన దారిలో నడుస్తూ ఉంటాం అన్నమాట. ఒక వ్యక్తి తప్పు చేశాడు, కానీ అతనిలో ఉన్న ఆత్మ మాత్రం పవిత్రమే. అందరిలో ఉన్నది ఒకటే ఆత్మ కదా, అంత భగవంతుడే అనుకున్నాం కదా. అలా అన్నమాట. అజ్ఞానం వల్ల అతను అలా తప్పు చేస్తాడు అనే ఆలోచనలు మనకి వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఇవన్నీ తెలుసుకుంటామో, ఓ వాడిలో ఉన్నది కూడా ఆత్మే, వాడు అజ్ఞానం వల్ల తప్పు చేశాడు, ఈ ఆలోచన అంతా కూడా మనలో క్షమను కలిగిస్తుంది. అందుకే ఉపనిషత్తుల జ్ఞానం మన జీవితంలో శాంతిని తీసుకొస్తుంది. మనకి మామూలుగా మనం ఉపనిషత్తులు అసలు మనకి ఈ ధ్యాన మార్గంలో వచ్చినాకనే ఈ ఉపనిషత్తులు, వేదాలు ఇవన్నీ తెలుస్తున్నాయి. అంతవరకు ఏది తెలియదు. ఆ ఉపనిషత్తుల్లో ఎంతో జ్ఞానం ఉందన్నమాట. మనం మనుషులను శరీరాలుగా చూస్తే మనకు ద్వేషం వస్తుంది. అదే ఆత్మగా చూడగలిగామనుకోండి, మనకి ఎంతో ప్రేమ కలుగుతుంది అన్నమాట. ఇంకా క్షమించకపోతే ఏమవుతుంది, ఇది కూడా తెలుసుకుందాం. మనం మనసులో ద్వేషం ఉంచుకుంటే ఏమవుతుంది? అది విషంలా పనిచేస్తుంది. ద్వేషం ఉన్న వారికి ఎట్లా ఉంటది? ఎప్పుడు కోపంగానే ఉంటారు, అసహనంతోనే ఉంటారు. మనసు ఎప్పుడు కూడా కోపంతోనే ఉంటుంది. ఆలోచించే ఆలోచనలన్నీ కూడా ఎలా ఉంటాయి? నెగిటివ్ గానే ఉంటాయి. ఎవరైనా పాజిటివ్ చెప్పిన వాళ్ళు పాజిటివ్గా ఆలోచించరు, దాన్ని నెగిటివ్ గానే ఆలోచిస్తారన్నమాట. మనసు కూడా అస్సలు శాంతిగా అనేది ఉండదు. ఇక ధ్యానం విషయానికి వస్తే ధ్యానం అనేది అస్సలు కుదరదన్నమాట. ఈ ధ్యానం చేసే వారికి క్షమాగుణం చాలా 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 అవసరం. ఎందుకు? క్షమాగుణం ఉన్న వాళ్ళే మనసు ప్రశాంతంగా పెట్టుకొని ధ్యానం చెయ్యగలుగుతారంట, లేకుంటే అస్సలు చెయ్యలేరన్నమాట.
క్షమించడం వల్ల మరి భవిష్యత్తు ఎలా మారుతుంది అంటే, మొట్టమొదట క్షమించడం వల్ల మన మనసు శాంతి పొందుతుంది. క్షమించకపోతే ఏమవుతుంది? మనసులో బాధ, కోపం, ద్వేషం ఇవే ఒకదాని తర్వాత ఒకటి తిరుగుతూ ఉంటాయి. బయటికి మనం ఎట్లా ఉంటాం? సాధారణంగా కనిపించినా కూడా మన లోపల ఒక నిరంతర కలత ఉంటుందన్నమాట. బయటికి మామూలుగానే మాట్లాడుతుంటారు కానీ లోపల సలసల సలసల మసులుతుంది అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అలా ఉంటాదన్నమాట. చూడండి, ఒక గ్లాసు మురికి నీటితో ఉందనుకోండి, దాన్ని ఏం చేయాలి? స్వచ్ఛమైన నీరు పోసి శుభ్రం చేస్తే శుభ్రం అవుతుంది. అలాగే మనసులో ఉన్న ద్వేషాన్ని కూడా మనం బయటకి పంపాలి. అది ఖాళీ అయితేనే కదా, ఒకటి ఖాళీ అయితేనే ఇంకోటి నింపుకోగలుగుతాం. అప్పుడు శాంతిని వస్తుందన్నమాట. మనసు శాంతి లేకపోతే ధ్యానం అనేది అస్సలు కుదరదు. ఎప్పుడైతే మనం క్షమించడం మొదలు పెడతామో మన మనసు ప్రశాంతంగా మారుతుంది. అదే నిజమైన ఆనందానికి మొదటి అడుగు అన్నమాట. క్షమించడం వల్ల ఆధ్యాత్మిక పురోగతి వేగంగా జరుగుతుంది. అంతే కదా, ఎప్పుడైతే మనలో క్షమాగుణం వస్తుందో మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళుతూ ఉంటాం. ఇక్కడ ఇంకా ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు. ఏమిటి అంటే మన అంతరంగాన్ని శుభ్రం చేసుకోవడం. మనసులో ద్వేషం ఉన్నప్పుడు ఏమవుతుంది? మనని ఎవరైతే బాధ పెట్టింటారో ఆ వ్యక్తి చుట్టే మన ఆలోచనలన్నీ తిరుగుతూ ఉంటాయి. ఇంకా మనసు ఏకాగ్రత కోల్పోతుంది. ధ్యానం అస్సలు కుదరదు. అందుకే భారతీయ శాస్త్రాలు, ముఖ్యంగా భగవద్గీతలో ఏం చెప్పడం జరిగిందంటే, మనసును శుద్ధి చెయ్యాలి. మనసు ఎప్పుడైతే శుద్ధి చేసుకుంటారో అప్పుడు ఆధ్యాత్మికంగా పురోగతి పొందుతాము. క్షమించడం వల్ల మనం 3 విషయాలు పొందుతాం. ఏంటి అంటే, ఒకటి మనసు తేలిక అవుతుంది, ఇంకా ఆలోచనలు తగ్గుతాయి, ఏకాగ్రత పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ 3 జరుగుతాయో అప్పుడు మనకు ధ్యానం బాగా కుదురుతుంది అన్నమాట. ద్వేషంతో ఉన్న మనసు ఏమవుతుంది? ఆధ్యాత్మికం వైపు అస్సలు వెళ్ళదు. చెప్పినా కూడా వినరు. ఎవరన్నా వింటారా? అస్సలు వినరు. శాంతి ఉన్న మనసు సహజంగానే ఆధ్యాత్మికం వైపు వెళుతుందన్నమాట. ఈ క్షమించడం అనేది ఏంటి అంటే ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక పెద్ద అడుగు అన్నమాట. ఇక క్షమించడం వల్ల మన సంబంధాలు కూడా మెరుగుపడతాయి. అంతే కదా, ఎంత కోపంగా ఉన్నా కూడా ఎప్పుడైతే మనం క్షమిస్తామో మన బంధువులు అనుకోండి, మన చుట్టాలు, స్నేహితులు, సహోద్యోగులు ఇలా అందరూ కూడా దగ్గర అవుతారు. సంబంధాలు ఇంకా మెరుగవుతాయి అన్నమాట. క్షమించలేని వ్యక్తి ఎలా ఉంటాడంటే ఎప్పుడూ కోపంగానే ఉంటాడు. ఇంకా జరిగిపోయిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా దాంతోపాటు అందరికీ దూరం అవుతాడు. కానీ అదే క్షమించే వ్యక్తి ఎలా ఉంటాడంటే అతని హృదయం విశాలంగా ఉంటుంది. అంటే ఎప్పుడు అందరినీ ఆహ్వానిస్తూ ఉంటాడు. ఎలాంటి తప్పులను కూడా పట్టించుకోడు. ఇతరులకు ఏదైనా అవసరం ఉంది అనుకోండి, తనకు చేతనైన సహాయం చేస్తూ ఉంటాడు. ప్రజలను మెచ్చే మనిషిగా ఉంటాడు. ప్రజలకు ఇంకా దగ్గరవుతాడనమాట. ఎవరైతే క్షమిస్తారో ఆ వ్యక్తి చుట్టూ ఏముంటుంది? శాంతి ఉంటుంది. అంతే కదా, ఎప్పుడు నవ్వుతూ ఉన్న వాళ్ళకు శాంతంగానే ఉంటారు. ఆ శాంతి వల్ల ఏమవుతుంది? ఎన్నో కొత్త సంబంధాలు ఏర్పడతాయన్నమాట. ఇంకా క్షమించడం వల్ల మన జీవితంలో 3 గొప్ప మార్పులు వస్తాయి. ఏంటి అంటే మనసు శాంతిగా ఉంటుంది, ఆధ్యాత్మిక ప్రయాణం వేగంగా సాగుతుంది, మానవ సంబంధాలు మరింత బలపడతాయి. అంతే కదా,
ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో, క్షమించడం అలవాటు చేసుకుంటామో మన మనసు శాంతిగా ఉంటుంది. ఎప్పుడైతే మనసు శాంతిగా ఉంటుందో అప్పుడు ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ముందుకు వెళ్తాము. అప్పుడు అందరితో కూడా స్నేహంగా ఉంటాము. అంటే నేను క్షమిస్తున్నాను అనే ఒక చిన్న నిర్ణయం వల్ల ఏమవుతుంది, మన జీవితం మొత్తం మార్చుకోగలము. ఒక్కటే ఒక్క మాట, క్షమించడం. మాట కాదు, అది మన మనసులోంచి రావాలి. క్షమాగుణం మన మనసులోంచి వచ్చిందంటే మన జీవితమే కాక పక్క వాళ్ళ జీవితాలు కూడా ఎన్నో బాగుపడతాయన్నమాట. ఇక ధ్యానం ద్వారా హృదయం శుభ్రపరచుకోవడం ఒక భాగం. మరి క్షమించడం అంటే ఇవన్నీ కూడా అవసరం అన్నమాట. అంటే మనసులో ఉన్న కోపం కానీ, ద్వేషం కానీ, బాధలు కానీ క్షమ మనలో విడుదల చేస్తే మనలో స్వచ్ఛంగా మారుతుంది మన చైతన్యం. అప్పుడు మాత్రమే మనం నిజమైన ఆనందాన్ని అనుభవిస్తాం. మామూలుగా ఏమనుకుంటాం, క్షమించడం ఒక బలహీనత అనుకుంటాం. కానీ అది అంటే వాడి చేతగాక అలా వదిలేసిండ్లే అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా. మామూలుగా ఎవడో ఏదో బాధ పెట్టింటారు, సరే వాడిలో ఉన్నది ఆత్మే, నాలో ఉన్నది ఆత్మే, ఎందుకులే వాడికి తెలియక అన్నాడు అని మనం వదిలేస్తే ఏమనుకుంటారు కొందరు, వాడు బలహీనుళ్లే, వాడికి ఏం తెలియదు అనుకుంటారు. కానీ అదే అత్యంత శక్తివంతమైనది. మనకు అన్యాయం చేసిన వ్యక్తిని క్షమించడం అంటే మన ఆత్మను స్వేచ్ఛగా ఉంచడము. గతం మారదు, కానీ చరిత్రగా ఉంటుంది. కానీ క్షమ అనే గుణము ద్వారా మన భవిష్యత్తును శాంతి, ఆనందం, ఆధ్యాత్మిక ప్రగతిలో నింపుకోవచ్చు. అర్థమైందా? క్షమించడం అనేది బలహీనత కాదు, అత్యంత శక్తివంతమైనది. మనకు అన్యాయం చేసిన వ్యక్తిని క్షమించడం వల్ల ఏమవుతుంది, మన ఆత్మ స్వేచ్ఛగా ఉంటుందన్నమాట. ఇది క్షమించడం వల్ల మన భవిష్యత్తు ఎంతో పురోభివృద్ధి చెందుతుంది అన్నమాట. దీని గురించి ఒక చిన్న కథ తెలుసుకుందాం. ఒక గ్రామంలో ఒక సన్యాసి ఉండేవాడు. సన్యాసి అంటే ఒక గురువు అనుకోండి. ఆయన దగ్గరికి చాలా మంది, అంటే ఎంతో మంది వచ్చి తమ సమస్యలు చెప్పుకునేవాళ్ళు. ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో, మాకు ఈ సమస్య ఉంది, దీని పరిష్కారం ఏంది. అలా ఒకరోజు ఒకతను వస్తాడు ఆ గురువు గారి దగ్గరికి. గురువుగారు, నా స్నేహితుడు నన్ను చాలా మోసం చేశాడు, నేను అతన్ని ఎప్పటికీ క్షమించలేను అని అంటాడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ గురువు ఏం చెప్పకుండా అతనికి ఆయనకు ఒక పెద్ద బండరాయి తీసుకొని ఆ యువకి చేతిలో పెడతాడనమాట. ఇట్లా చేతులు పెట్టమంటే చేతుల మీద పెడతాడు. ఈ రాయిని నీ చేతిలో పట్టుకొని నేను ఎంత దూరం వెళ్తే అంత దూరం నడువు అంటాడనమాట. ఆ యువకుడు ఆ రాయిని పట్టుకొని ఆ గురువుతో పాటు కలిసి ప్రారంభిస్తాడనమాట. అలా కొంత దూరం నడుస్తాడు, ఒక 5 నిమిషాలు అట్లా నడుస్తారనమాట. అప్పుడు ఏమనిపించదు, ఎందుకంటే కొంత దూరమే కదా, ఏమనిపించదు. కాసేపటి తర్వాత అంటే ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు అయిన తర్వాత ఏమవుతుంది, అతనికి చేతి నొప్పి ప్రారంభమవుతుంది. ఆ నొప్పిని భరిస్తూ ఇంకా కొంత దూరం వెళ్తాడు. వెళ్ళేటప్పటికి ఇంకా ఏమవుతుంది, ఇంకా బరువుకు ఇంకా చేతులు బాగా నొప్పి అవుతుంటాయి. అప్పుడు గురువుతో అంటాడనమాట, ఈ రాయి నాకు చాలా భారంగా ఉంది, నేను పట్టుకోలేకపోతున్నాను. అప్పుడు ఆ గురువు గారు అంటారు, నీవు కేవలం ఈ రాయిని ఒక అరగంట మాత్రమే పట్టుకున్నావు, దానికే భారం భారం అంటున్నావు. అలాగే మనసులో కోపము, ద్వేషము, పగ అనే రాళ్లను కొన్ని సంవత్సరాల పాటు పట్టుకొని ఉంటారు. అలాంటి వారి హృదయం ఎంత భారంగా ఉంటుందో ఆలోచించు
వాళ్ళ ఫ్రెండ్ని క్షమించలేకపోతున్నాడు కదా, దాని గురించి చెప్తున్నాడు అన్నమాట. అప్పుడు ఆ యువకుడు ఒక్కసారి ఆలోచిస్తాడనమాట. తర్వాత చెప్తాడు మళ్ళీ గురువుగారు, క్షమించడం అంటే అతని తప్పును సమర్థించడం కాదు. మనం ఆ రాయిని ఎలా నేలపై వదిలేస్తామో అలా వాళ్ళ తప్పులను వదిలేయాలి. రాయిని వదిలేస్తే నీ చెయ్యి ఎంత తేలికైందో, క్షమిస్తే నీ హృదయం కూడా అంత తేలికవుతుంది. అప్పుడు ఆ రాయిని ఎలా వదిలేసిండో ఆ ఆ ఫ్రెండ్ను కూడా అలా క్షమించిండనమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటి, వాళ్ళని శిక్షించడం కాదు, క్షమించడం నేర్చుకోవాలి అన్నమాట. మన జీవితంలో మనకి ఎందరో బాధలు కలిగించి ఉండవచ్చు, కానీ వారి వల్ల మనం జీవితాంతం బాధపడవలసిన అవసరం లేదు. కోపం అనే రాయిని మనం ఎప్పుడైతే వదిలివేస్తామో మనకు ఆ భారం ఉండదు. మన గతం మారుతుందా అంటే మారదు, గతం ఎప్పటికీ మారదు. కానీ క్షమ అనే నిర్ణయం తీసుకున్న క్షణం నుంచి మన భవిష్యత్ అనేది మారుతుంది. అందుకే క్షమించడం నేర్చుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.